హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్. నేను మీ రాణి. కేసీఆర్ కు నాకు పోలిక ఏంటి? నేను రేవంత్ రెడ్డినని, నేను కొడంగల్, కోక్సి, కొండారెడ్డిపల్లికి మాత్రమే హెడ్ను కాదు, రాష్ట్రానికి హెడ్ను. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. ఆయన బయటకు రావాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి. కేసీఆర్ కు ప్రతిపక్ష నాయకుడు హోదాలో జీతాలు ఇస్తున్నాం. జీతం తీసుకుంటున్నందుకు ప్రజల్లో తిరగాలి. ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పనిచేయకపోతే ఎలా అని సీఎం పేర్కొన్నారు. రుణమాఫీపై ధర్నాలు చేసేది బీఆర్ఎస్ కార్యకర్తలేనని, బీఆర్ఎస్ ధర్నాల్లో రైతులు లేరని, వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఉన్నారని విమర్శించారు. హరీష్ రావు అలాగే కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు తిరిగి రైతుల లిస్టు తయారు చేసి కలెక్టర్లకు ఇచ్చి 10 ఏళ్లు చేసిన పాపాలను కడుక్కోండి, పార్టీలో చేరేవారు మా పాలన నచ్చి చేరుతున్నారు, మేము ఎవరిని భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం లేదు, మాకు కావాల్సినంత బలం ఉంది. చెరువులపై హరీష్ రావుకు మంచి అవగాహన కూడా ఉంది. అందుకే ఆయన హయాంలో కమిషన్ కాకతీయ వచ్చింది. చెరువుల కబ్జాలపై నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం, హరీష్ రావును ముందు పెడదాం, ఎవరి కబ్జాలు ఏంటో అప్పుడు తేలుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు దొంగ అని తనకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీపై హరీష్ రావు చేసిన సవాల్కు కట్టుబడి లేడు. రాజీనామా చేయకుండా హరీష్ రావు పారిపోయారు. ఓడిపోయిన దొంగ హరీష్ రావు. రుణమాఫీ అనేది నా కమిట్మెంట్, నేను చెప్పాను, చేసి తీరుతాను. ఇచ్చిన హామీలపై 3 పార్టీల బహిరంగ చర్చలు జరుపుదాం. అన్ని పార్టీల మేనిఫెస్టోలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరీ చర్చిద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అప్పుడు కూడా పారిపోవద్దు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. రుణమాఫీ కాలేదు అంటే కేటీఆర్, హరీష్ రావు గ్రామాలు తిరగాలి. రాష్ట్రంలో అన్ని గ్రామాలు తిరిగి రైతుల ఖాతాలను లిస్టు తయారు చేసి కలెక్టర్లకు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్.